ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన చక్కటి దినాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. వేకుజామున ప్రభుత్వ సమయాన్ని గడుపుటకు ప్రభు మనకిచ్చిన ఈ చక్కటి అనుకూలమైన వాతావరణాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. నా ప్రేమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల దైవ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం రండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. అవునండి, యేసు ప్రభువు వారు శిష్యులతో చెప్పినటువంటి మాట. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఆ శక్తి ఏం చేస్తుంది? పరిశుద్ధాత్ముడు ఇచ్చే శక్తి ఏం చేస్తుందంటే, ఈ భూమిపైన మీరు నాకు సాక్షులుగా ఉండేదాని కొరకు సహాయపడుతుంది, ఈ లోకములో మిమ్మల్ని సాక్షులుగా చేస్తుంది అని యేసుప్రభువు వారు సెలవిచ్చారు. నా ప్రేమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యాన్ని మీ ఎదుటికి నేను తీసుకొని వస్తున్నాను. మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు మనము దేవునికి సాక్షులుగా ఈ లోకంలో ఉండడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. చాలామంది పరిశుద్ధాత్ముని పేరు చెప్పి అబద్ధ ప్రవచనాలని లేదా రకరకాల భావోద్రేకాలని లేనిపోలి అల్లర్లను గలిబిలిని క్రియేట్ చేస్తున్న సందర్భంలో నేను మీకు ఒక మాట స్పష్టంగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. నీలో పరిశుద్ధాత్ముడు బలముగా పనిచేస్తున్నట్టయితే నీవు నీ మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ నీవు చేసే పనుల ద్వారా కానీ దేవునికి సాక్షికరంగా ఉంటావు. అది ఏదైనా నీవు చేసే పని దేవుని నామాన్ని మహిమపరుస్తుంది, దేవుని నామాన్ని ఘనపరుస్తుంది, దేవుని నామాన్ని హెచ్చిస్తుంది, దేవుని నామానికి కీర్తి ప్రతిష్టలను తీసుకొని వచ్చేదిగా నీ ప్రవర్తన జరిగిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మని కార్యాలు దేవుని మహిమపరుస్తాయి తప్ప దేవుని నామాన్ని గలిబిలికి గురి చేసేటువంటిది పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్మని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన ఎక్కడ కూడా అనాలోచితంగా చేసేటువంటి వాడు కాదు. పరిశుద్ధాత్మని కార్యాలు స్పష్టమైనవి, పరిశుద్ధాత్మని కార్యాలు నిర్దిష్టమైనవి. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలలో అనుమానాలు, సందేహాలు ఏర్పరచబడవు. ఇంకా పరిశుద్ధాత్ముడు కార్యం జరిగించేటప్పుడు ఏవైనా అనుమానాలు ఉంటే, ఏవైనా సందేహాలు ఉంటే అవి నివృత్తి చేయబడతాయి తప్ప అందులో మరింక అనుమానానికి, గందరగోళానికి గురి చేసేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్మ గురించి చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆయన కౌన్సిలర్, ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్, ఆయన మంచి ఆలోచనకర్త, మనకు ఆలోచనకర్త. ఆయన గొప్ప ఆలోచన చెప్తాడు తప్ప ఆయన గలిబిలిని క్రియేట్ చేయడం. అలా దేవుడు మనకు ఆలోచన చెప్పిన, సత్యాన్ని బోధించిన, లేక పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మరి ఏవి మన జీవితాల్లో ఆయన జరిగించినా అవన్నీ డైరెక్ట్గా ఏం చేస్తాయంటే దేవుని మహిమపరుస్తాయి, దేవునికి సాక్షులుగా ఈ లోకంలో మనల్ని నింపుతాయి. నా ప్రేమైనటువంటి వారులారా, అలా పరిశుద్ధాత్మతో నీవు నింపబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నప్పుడు యూ విల్ గెట్ టెస్ట్ మనీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్లేస్. మొట్టమొదట నీవు ఉన్నటువంటి స్థలములో నీవు దేవునికి సాక్షికరంగా బ్రతుకుతావు. అందుకని శిష్యులతో అన్నారు, పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చేంతవరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళక అన్నాడు. 4వ వచనంలో చూస్తే ఆయన వారిని కనుగొని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చారు, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరు. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకునేంత వరకు యు వోంట్ లీవ్ యువర్ ఓన్ ప్లేస్. నీ సొంత స్థలాన్ని వదిలొద్దు. ఎందుకంటే సాక్ష్యం అన్నది మొట్టమొదట నీవున్న స్థలంలో ప్రారంభం కావాలి, నీ ఇంటిలో ప్రారంభం కావాలి. నీవు నీ ఇంటిలో సాక్ష్యాన్ని సంపాదించుకున్న తర్వాత యూదయకు వెళ్ళు, అంటే పరిసర ప్రాంతాలకు వెళ్ళు, సమరయకు వెళ్ళు, ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళు. ఆ రీతిగా నీవు దేవుని యొక్క నామాన్ని మహిమపరచుట కొరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వర్ధిల్లుతూ వెళతాం. నా ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు చాలామంది దేవుని గురించినటువంటి కార్యాలు మొదట తమ జీవితంలో వారు అనుభవించాలి, తమ కుటుంబంలో వారు అనుభవించాలి. అప్పుడే కదా నీ జీవితాన్ని బట్టి ఇతరులు దేవుని చెంతకు నడిపించబడతారు. నీ జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి, నీవు ప్రభువును అనుసరిస్తున్న విధానాన్ని బట్టి, నీ జీవితంలో ప్రభు చేస్తున్న కార్యాలను బట్టి అనేక మంది దేవుని వైపుకు తిరిగేదాని కొరకు నీ జీవితం ఒక సాక్ష్యంగా మార్చబడుతుంది. ఈరోజు అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకునేదాని కొరకు మనం పరిశుద్ధాత్మ చేత నింపబడేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో
అంటాడండి, ఇదిగో మీరు మద్యము చేత నింపమత్తులై ఉండక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో అంటాడు, మీరు మద్యముతో మత్తులై ఉండక దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులైండుడి. నా ప్రేమైనటువంటి వారులారా, మనం పరిశుద్ధాత్మతో నింపబడ్డము అంటే పరిపూర్ణముగా ఆత్మతో నింపబడి ఉండడం, ఆత్మ స్వాధీనములో ఉండడం, ఆత్మ చేత నడిపించబడడం, ఆత్మానుసారంగా నడుచుకోవడం, ఆత్మతో ప్రవర్తించడం. ఈరోజు చాలామంది భాషలని, ప్రవచనాలని, లేకపోతే అద్భుతాలని, సూచక క్రియలని చెప్పి ఆత్మచేత నడిపించబడడానికి అవి నాంది కాదు, అవి వరాలు. ఆ వరాలు వేరు. ఆ వరాలు అన్నవి అవి దేవుని ద్వారా అనుగ్రహించబడేటివి. పరిశుద్ధాత్మని చేత నడిపించబడము అన్నది అది దేవుని యొక్క స్వాధీనంలో మనం ముందుకు వెళ్ళడం, దేవుని యొక్క స్వాధీనంతో మనం ముందుకు వెళ్ళడం. ఆత్మ కార్యాలు చాలా స్పష్టమైనవని గలతీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఆత్మఫలం ఏమనగా విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము, ప్రేమ, ఇవన్నీ కూడా సమాధానము, దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. నీవు ఆత్మపూర్ణుడు అయినప్పుడు ఆత్మ ఫలము నీలో కనపడాలి. ఆత్మ ఫలము నీలో కనపడుకోకుండా వరము కనపడుతుంది. నేను వరాన్ని కనపరుస్తానంటే మొదట వరానికి ఫలానికి మనము వ్యత్యాసం తెలుసుకోవాలి. వరము అన్నది అది పరిశుద్ధాత్మునితో సంబంధము లేకోకుండా దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటిది. ఫలము అనేది మనలో నింపబడిన పరిశుద్ధాత్ముడు కార్యాలు బహిర్గతము చేసేటువంటివి. నా ప్రేమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలాన లేనిపోని గలిబిలికి నీవు గురి కాక ఒక చక్కటి ఆలోచనతో ఈ దినాన్ని ప్రారంభించి ఒక చక్కటి నడిపింపులో నువ్వు ముందుకు నడిచి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఈ లోకములో దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా నిలబడవలసిందిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఇట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.